హలో అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా నైట్ అయితే ఊరి నుంచి వచ్చామండి, అనంతపురంకి అయితే వచ్చేసాము. ఇంకా నైట్ అయితే కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉన్నింది. ఇప్పుడైతే కొద్దిగా క్లీన్ చేశానమాట. ఇల్లంతా బాగా నీట్గా సర్దాను. కొంచెం ఇల్లంతా బాగా కడిగేసి వంట రూమ్ అంతా కొద్దిగా సర్దుకున్నాను అనమాట. ఇంకా నేను వచ్చేలకు బట్టలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకా అవన్నీ మడత పెట్టాను, ఇంక ఎత్తి పెట్టాలి. ఈరోజు అయితే మా పెద్ద బాబు డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట వాళ్ళ స్కూల్లో. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. త్వరగా ఫాస్ట్గా ఇంట్లో పనంతా అయిపించేసిన తర్వాత రెడీ అయిపోవాలి. ఇంకా వంట అయితే చేయలేదు, ఇంకేదన్నా సింపుల్గా కర్రీ చేసేసి రైస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. చేసి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోవాలి. ఇంకా నైట్ వచ్చాం కదా ఊరి నుంచి, ఇంకా బట్టలు అంతా చిందరబందరగా ఉన్నాయి. ఇలా నీట్గా మడత పెట్టేశాను. ఇంక ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇవన్నీ సర్దేసి తర్వాత ఈ రూమ్ కూడా క్లీన్ చేసేయాలి నీట్గా. చాలా రోజులైంది, ఒక వారానికే ఇల్లు అయితే చాలా దుమ్ము పట్టిపోయిందనమాట. ఇంకా నాకంటే ముందు మా హస్బెండ్ వచ్చారు, అయినా కానీ ఇల్లు చాలా కొంచెం గలీజ్గా పెట్టారనమాట. ఇంక ఇదంతా సర్దేశాను. ఇంక ఈ రూమ్ ఒక్కటే ఉందన్నమాట. ఈ రూమ్ కూడా సర్దేస్తే ఇంకా నేను రెడీ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఇంకా ఆఫ్టర్నూన్కి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు. ఆయన డ్యూటీ నుంచి వచ్చే లోపల ఏదో ఒకటి లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. లంచ్ ప్రిపేర్ చేస్తానే నేనైతే రెడీ అయిపోవాలి. ఇంక మా పెద్ద బాబుని చిన్న బాబుని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అన్ని పనులు అయితే అయిపోయాయి. ఇంకా లంచ్ కూడా చేసానమాట. ఇంకా ఊరి నుంచి తెచ్చినవి సర్ది పెట్టుకోవాలి. ఇంకా మా అత్తయ్య కూడా కొన్ని పంపించిందనమాట. ఇంకా అవన్నీ సర్దేయాలి. ఇంకా మా అత్తయ్య ఏం పంపించింది, ఇంకా నేను ఊరి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకు కూడా చూపించేస్తారండి. ఇవే అనమాట ఊరి నుంచి తెచ్చుకున్నవి. ఇంక ఇవన్నీ సర్దుకునేయాలి. ఇంకేమేమి పంపించింది మా అత్తయ్య అనేది చూసేద్దాం రండి. ఇంకా మా అత్తయ్య అయితే పూలు పంపించింది. అవి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు మా హస్బెండ్. ఇంకా మా ఆయన నాకంటే ఒక రోజు ముందే వచ్చారని చెప్పాను కదా, ఆయన పూలు అయితే పంపించింది అనమాట. తర్వాత నెయ్యి అయితే పంపించింది. తర్వాత అయితే ఉచిక్కాయలు అయితే పంపించింది అనమాట. ఇవే ఉచిక్కాయలు. ఇవి పప్పులో వేసి చేసుకుంటారు, లేకపోతే చట్నీ కూడా చేస్తారంట. నేనైతే ఎప్పుడూ చట్నీ చేయలేదు, పప్పు వేసి చేశాను. తర్వాత అయితే మునగాకు పంపించారు, మునగాకు కోసి పంపించారనమాట. తర్వాత గోరింటాకు అయితే పంపించారు. నేను అక్కడ ఉన్నప్పుడే గోరింటాకు కోసుకొని వచ్చింది, కానీ నేను మర్చిపోయాను అనమాట. పండగకి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నేను పెట్టుకోలేదు. ఇంకా అదే పంపించింది అనమాట మర్చిపోకుండా. తర్వాత ఇవి ఒట్టి తినుకలు, అదే మటన్ని ఉప్పు పసుపులో బాగా కలిపి ఎండబెడతారు కదా, అవైతే పంపించింది. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించున్నాను, మా అత్తయ్య మా కోసము ఒట్టి తినుకలు అయితే ఎండబెట్టారు అని. ఇంకా అవే పంపించింది. తర్వాత నెయ్యి అయితే చాలా పంపించింది. ఇంక నేను ఎక్కువగా బిర్యానీలు తర్వాత కీరు అవన్నీ చేస్తూ ఉంటాను కదా, అందుకని నెయ్యి అయితే ఎక్కువగా పంపించింది. ఇవైతే పంపించింది అనమాట. ఇంకా కొన్ని సామాన్లు కూడా పంపించింది మా అత్తయ్య. నేను వద్దుని అక్కడే పెట్టేసి వచ్చాను, కానీ మా హస్బెండ్ దగ్గర అయితే పంపించింది అనమాట. ఇంకా మా ఆయన తిట్టుకుంటా తెచ్చారనమాట. నన్ను తిట్టుకుంటా ఆ సామాన్లు అన్నీ తెచ్చారు. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి నేను ఏం తెచ్చుకున్నాను అనేది చూపించేస్తాను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి సపోటాలు అయితే తెచ్చుకున్నాను. ఇవి మా చెట్లో కాసిన సపోటాలు అనమాట. తర్వాత పూలు, మా చెట్లో కాసిన కనకాంబరాలు మా చెల్లి వచ్చేటప్పుడు కట్టించిందనమాట ఇవి. తర్వాత వచ్చి మామిడికాయలు తెచ్చుకున్నాను. ఇక్కడ ఒక చిన్న పీస్ అలా కట్ చేసిస్తే ఒక 5 రూపీస్ అనమాట. ఇంకా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మామిడికాయలు చూసారంటే, అందుకని ఇంకా ఊరి నుంచే అయితే తెప్పించుకున్నాను మామిడికాయలు. మా ఊరు సైడు మామిడికాయలు ఇంకా చిన్నవిగానే ఉన్నాయన్నమాట. ఇంకా 1 మంత్ అలా వెళ్తే పెద్దవి అవుతాయి. తర్వాత వచ్చి శనక్కాయలు అయితే తెచ్చుకున్నాను. ఆల్రెడీ కొన్ని అయితే ఉడకేసేదానికి తీసి పెట్టాను వేరే బౌల్లో. ఇవైతే ఆరబోసేయాలి. ఇలాగే పెడితే కొద్దిగా స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట, పచ్చి శనక్కాయలు కదా. ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను శనగ చెట్టు నా కోసం పెట్టారనేది వీడియో పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మా పొలంలో పండిన శనక్కాయలు అనమాట.
ఇంక ఇవి కూడా తెచ్చుకున్నాను. ఇవే అనమాట నేను తెచ్చుకున్నవి ఊరి నుంచి. ఇంకా చాలా మర్చిపోయాను నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఇంకా ఇంటికాడ నుంచి అయితే శనక్కాయలు అయితే తెచ్చాను కదా, పచ్చనిక్కాయలు, అవైతే కొన్ని ఉడకబెట్టేస్తున్నాను, కొన్ని అయితే అలాగే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ ఉడకబెట్టి ఎండబోసే టైం అయితే లేదు. ఇక్కడ ఎండబోసుకునే దానికి కూడా నాకు ప్లేస్ అయితే లేదనమాట. ఇంకా అందుకే కొన్నిగా ఉడకబెడుతున్నాను. ఇంక ఇంటికాడ నుంచి అయితే కొన్ని చెరుకులు అయితే తెచ్చుకున్నాను అనమాట తినడానికి. ఇంకా మా ఊరి దగ్గర కూడా గానుగులు అయిపోయాయి. జనవరిలోనే ఎక్కువగా గానుగులు ఆడుతూ ఉంటారు. ఇంక ఈ చెరుకులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, చల్లగా అవుతాయి అన్నమాట. తర్వాత తినడానికి చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసి పెట్టేసి బయటే పెడితే ఎక్కువగా ఎండిపోతాయి అన్నమాట. అందుకే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. పెట్టేటప్పుడు కూడా కవర్లో పెట్టి పెట్టాలన్నమాట. ఇంకా నేను ఆఫ్టర్నూన్కి అయితే మామిడికాయ చట్నీ చేసేసాను సింపుల్గా. ఇంక ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను కదా మామిడికాయలు, కొబ్బరి వేసి చేసేసాను. ఇంకా ఊరి నుంచి వచ్చినప్పుడు ఇంక ఇంట్లో కూడా ఏం కూరగాయలు లేవన్నమాట. ఇంక నేను తెచ్చుకున్న మామిడికాయలే ఉన్నాయి. ఇంకా మా అత్తయ్య పంపించిన ఉచిక్కాయలు ఉన్నాయన్నమాట. ఇంకా పుల్లగా బాగుంటుందని మామిడికాయ చట్నీ చేశాను. ఇంకా బబ్లు ఖుర్షీద్ తినేసిన తర్వాత వాళ్ళ ఉండిలో అయితే డబ్బులు వేసుకుంటున్నారనమాట. ఇంకా రంజాన్ పండగకి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి డబ్బులు ఇస్తారు కదా, ఇంక వాళ్ళకి వచ్చిన డబ్బులు అయితే ఉండిలో వేసుకుంటున్నారు. ఇంక బబ్లు ఊరి నుంచి వచ్చినప్పుడు లాంచి అడుగుతానే ఉన్నాడు, డబ్బులు మమ్మీ నేను ఉండిలో వేసుకుంటాను అని. ఉండి అన్నాడు, కుండి అంటాడు అనమాట. ఉండిని కుండి అంటాడు. కుండీలో వేసుకోవాలి మమ్మీ డబ్బులు అని అడుగుతానే ఉన్నాడు. ఇంక తినేసిన తర్వాత వేసుకుందిలే అని చెప్పాను. ఇంక తినేసిన తర్వాత బబ్లు ఖుర్షీద్ వాళ్ళ ఉండిలో వాళ్ళ డబ్బులు అయితే వేసుకుంటున్నారు. నేను బబ్లు వాళ్ళకైతే అన్ని 100s వచ్చాయన్నమాట. నేను 100s అన్నీ ఎత్తుకొని ఒకే నోటుగా ఉంటుందని 500s అలా ఇచ్చానమాట. నేను ఇంక బబ్లుకి 500 ఒకటే ఇచ్చాను, బబ్లుకి ఖుర్షీద్కి. ఏంది ఒకటే నోట్ ఇచ్చావు, నాకు వచ్చింది చాలా డబ్బులు కదా, ఏంది ఒకటే ఇచ్చావని బబ్లు అడుగుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా ఖుర్షీద్కి అయితే స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంకా ఖుర్షీద్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఈ డ్రెస్సే అనమాట, స్కూల్ వాళ్ళే కుట్టించారు, అందరికీ ఒకే డ్రెస్సు ఉండాలని చెప్పేసి. ఇంకా ఖుర్షీద్ని అయితే ముందుగా రెడీ చేసి స్కూల్ బస్సు వెళ్తా ఉంటే స్కూల్ బస్సులో పంపించేసాను, నేను 1 hour తర్వాత వస్తానని. ఇంక బబ్లు అయితే తొందరగానే రెడీ అవ్వడు, తినడు. ఇంకా బబ్లుతో లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఖుర్షీద్ని అయితే తొందరగా పంపించేసాను అనమాట. ఇంక తర్వాత ఖుర్షీద్ వెళ్ళిపోయిన తర్వాత బబ్లుని రెడీ చేసుకొని ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. ఇంకా నేను రెడీ అయ్యాలకు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట, మమ్మల్ని ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి. ఇంకా ఇక్కడైతే బబ్లు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు వాళ్ళ అన్న డ్యాన్స్ చూడడానికి. ఇంకా స్కూల్ వాళ్ళు చెప్పిన టైం కంటే ఇంకా లేట్గా అయితే వెళ్తున్నాను. ఇంక ఎక్కడ ఖుర్షీద్ డ్యాన్స్ అయిపోయి ఉంటుందేమో అని వెళ్ళానమాట. ఇంకా మమ్మల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే బయలుదేరేశారనమాట. రమ్మంటూ కూడా రాలేదు, టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. ఇంకా కరెక్ట్గా నేను వెళ్ళే కొద్దికే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ చిన్నపిల్లలు అయితే వేస్తూ ఉన్నారు, క్లాస్ వైజ్ వేపించారనమాట డ్యాన్స్లు. ఫస్ట్ యూకేజీ పిల్లలు అయితే వేశారనమాట. చాలా ముద్దుగా చాలా బాగున్నారు పిల్లలు అయితే. మరీ ఆడపిల్లలు చూడాలా ఎంత బాగున్నారో. లంగా ఓని కట్టారు చిన్నపిల్లలకి, చాలా ముద్దుగా చాలా బాగున్నారు. ఇంక వాళ్ళ డ్యాన్స్ కూడా అలాగే ఉన్నిందనమాట, ముద్దుగా చూడ్డానికి అయితే చాలా ముచ్చటగా ఉన్నింది. ఇంక ఈ పిల్లలు వచ్చి ఫస్ట్ క్లాస్ అనుకుంటా, చాలా బాగా వేశారు అందరూ. ఇంకా ఖుర్షీద్ 3rd క్లాస్ కదా, ఇదే అనమాట ఖుర్షీద్ డ్యాన్సు. ఇంకా ఖుర్షీద్ వచ్చి నువ్వు వస్తానంటే నేను వద్దంటాలో మూవీలో అదిరే కన్నే అదిరే ఆ సాంగ్కి అయితే వేశాడనమాట. అయితే ఈ సాంగ్కి ఒక్కరోజే ప్రాక్టీస్ చేశాడు. ఇంకా నెక్స్ట్ డే మేమైతే రంజాన్ పండుగకి ఊరికైతే వెళ్ళిపోయామన్నమాట, పల్లెటూరుకి. ఇంకా ఫంక్షను రేపు ఉండంగా ముందు రోజైతే వచ్చామన్నమాట. ఇంక ఈ మధ్యలో 3 daysలో స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఖుర్షీద్ డ్యాన్స్ ప్రాక్టీస్కి రాలేదు, ఏం పంపిందని ఫోన్ చేస్తూనే ఉన్నారు. లేదు మేడం మేము ఇలా ఊరికి వచ్చాము అందుకే రాలేదు అంటే కూడా నెక్స్ట్ డే అన్నా పంపించండి, బాబు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత మళ్ళీ మర్చిపోతారు అని అంటూనే ఉన్నారు. అయితే మేము ఫంక్షన్ రేపనంగా ముందు రోజు వచ్చామన్నమాట. ఆ రోజు మార్నింగ్ పంపించాను ప్రాక్టీస్కి. అక్కడికే కొన్ని స్టెప్స్ అయితే మార్చారంట. అయితే చిన్నపిల్లలు కదా కొన్ని ఈజీ స్టెప్సే పెట్టారనమాట. ఇంకా ముందు పెట్టినప్పుడు స్టెప్స్ వేరే ఉన్నాయన్నమాట, మళ్ళీ మార్చారంట కొన్ని స్టెప్స్. అదే ఖుర్షీద్ చెప్పాడు, మమ్మీ నేను వెళ్ళిన తర్వాత కొన్ని స్టెప్స్ మార్చారు అని చెప్పాడు. హాఫ్ డే ఏమో ప్రాక్టీస్ చేసినాడు.
ఇంక వీళ్ళు ఫంక్షన్ కూడా April 4 అని అనుకున్నారు, కానీ ముందు రోజు ఫుల్గా అనంతపురంలో వర్షం అయితే పడింది. ఇంకా వర్షం నైట్ పడడం వల్ల ఇంకా ఫంక్షన్ అయితే సాటర్డేకి మార్చుకున్నారనమాట. ఇంక ఫంక్షన్ అయితే మార్నింగే పెట్టుకున్నారు, ఆఫ్టర్నూన్ అయితే ఇంక ఎండగా ఉంటుందని. ఇంక డ్యాన్స్ వేసిన తర్వాత ఖుర్షీద్ వస్తాడేమో ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటే అస్సలు రానే లేదనమాట. చాలా సేపటికైతే వచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత కెమెరా కల్లా అసలు చూడమంటే చూడటమే లేదు, అలా దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. మా పిల్లలతో ఫోటో దిగాలంటే చాలా కష్టం. ఇంకా పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ వేశారు అందరూ. ఇంక వీళ్ళైతే 4th క్లాస్ అనమాట. ఇంకా ఎంత బాగా రెడీ అయ్యారో, ఎంత బాగా రెడీ చేశారో వాళ్ళనైతే చాలా బాగుంది. ఇంక ఈ పాట ఏం పాట గుర్తుపట్టారా? పుష్ప సాంగ్ అనమాట. ఇంకా పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు అంటే ఎక్కువగా పేరెంట్సే కష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళని రెడీ చేయడం కానీ, వాళ్ళకు బట్టలు కుట్టించడం కానీ ఇలాగే కష్టపడుతూ ఉంటారు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంక ఖుర్షిద్ బబ్లు అయితే అలసిపోయినారనమాట. బబ్లు అయితే ఎప్పుడెప్పుడు ఇంటికి పోదాము అని అడుగుతానే ఉన్నాడు. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.